తూర్పుగోదావరి జిల్లా మామిడాడలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని మాజీ డీజీపీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను కలిసిన ఆయన ఇలాంటి దర్యాప్తును తన జీవితంలో ఎప్పుడు చూడలేదన్నారు. వృత్తి ధర్మం కాదు కదా, కనీసం మానవ ధర్మం కూడా పాటించలేదన్నారు. కోర్టు అనుమతి తీసుకుని కేసును రీఓపెన్ చేయిస్తామన్నారు. ప్రత్యేక బృందంతో కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయని అన్నారు. 2022 మే 20వ తారీఖున వీధి సుబ్రహ్మణ్యం అప్పటి ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి హత్య చేసి శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన సంగతి మీ అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ కేసులో బాధితుడైనటువంటి ఫ్యామిలీ సుబ్రహ్మణ్యం యొక్క తల్లిదండ్రులు, తమ్ముడు వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు కనుక్కోటానికి వచ్చాను. వాళ్ళ స్థితిగతుల గురించి కూడా కనుక్కున్నాను. ఈ కేసులో ఉన్నటువంటి కాగితాలన్నీ, కోర్టులో వేసినటువంటి కాగితాలన్నీ కూడా నేను పరిశీలించాను. ఈ కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు ఇంత లోపభూయిష్టమైన దర్యాప్తు, ఇంత తప్పుడు దర్యాప్తు ఒక హత్య కేసులో జరగటం నా జీవితంలో నేను ఎప్పుడు చూడలే. నా ఉద్యోగం 35 ఏళ్లలో ఇంత దారుణమైన దర్యాప్తు జరగటం ఎప్పుడు చూడలే. ఆ జగన్మోహన్ రెడ్డి అభిమాని అయినటువంటి కోడికెత్తి సీను ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి హాజరయ్యే క్రమంలో విజయనగరం జిల్లా నుంచి విశాఖపట్నం వచ్చినప్పుడు ఈయన అక్కడ క్యాంటీన్లో పనిచేస్తున్నాడు శ్రీను. ఆయన మీద అభిమానం చెప్పిన ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. మీరు రేపు పొద్దున్న అధికారంలో రావాలని, అధికారంలోకి వస్తే పేద ప్రజలకి ఈ విధమైన చేయమని ఒక 11 పేజీలు ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని ఆయనకి ఎలా అందించాలని అనుకునేటప్పటికి ఆయన లాంజ్లో కూర్చున్నప్పుడు ఈయన్ని మంచినీళ్ళు కావాలంటే ఇతను క్యాంటీన్ నుంచి పట్టుకుని వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి ఆ ఉత్తరం ఇచ్చాడు. ఉత్తరం ఇచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. వెంటనే ఆయనకి ఏదో రక్తం వచ్చినట్టు, గాయమైనట్టు చేశారు. ఇతన్ని పట్టుకుని నువ్వే మారణాయుధంతో పొడిచా అన్నారు. అతని దగ్గర ఆయుధం వెంటనే ఏం ఆయుధం దొరకలేదు. 2-3 గంటల తర్వాత ఆ వైసీపీ నాయకులు తీసుకొచ్చి ఆయుధం ఒక్కొక్క కత్తిచ్చి ఆ కోడి కత్తి దీంతోటే పొడవబోయాడని చెప్పారు.